డిసెంబర్ 5 మార్గశిర మాసం మొదటి గురువారం. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులగాన్ని సమర్పించుకోవాలి. డిసెంబర్ 12 మార్గశిర మాసం రెండో గురువారం. అమ్మవారికి ఈరోజు అట్లు తిమ్మనం నైవేద్యంగా సమర్పించుకోవాలి. డిసెంబర్ 19 మార్గశిర మాసం మూడో గురువారం. అప్పాలు మరియు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. డిసెంబర్ 26 మార్గశిర మాసం నాలుగో గురువారం. పులిహోర మరియు గారెలు నైవేద్యంగా సమర్పించుకోవాలి. 4 గురువారాలు పూజించి ఆఖరి వారం 5 ముత్తైదువులను ఆహ్వానించి భోజనం తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. మామూలుగా అయితే ఏ పూజ చేసినా చివర్లో ఉద్వాసన చెబుతారు. కానీ మార్గశిర మాసం గురువారం వ్రతంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. ఉద్వాసన అంటే వెళ్ళి రమ్మని అర్థం. శ్రీ మహాలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకుంటారు, కానీ వెళ్ళి రమ్మని ఎవరు చెప్పరు కదా. అందుకే అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. ఈ నియమాలు తప్పనిసరి. మార్గశిర మాసంలో నోము నోచే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. ఆ రోజు తలకు నూనె రాసుకోవడం, జుట్లు చిక్కు తీసుకోవడం వంటివి చేయకూడదు. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి.